భారత చరిత్ర రెండవ భాగం సింధు నాగరికత. ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీనమైన నాగరికతలు ఈజిప్టు, బాబిలోనియాలలో ఉండేవని ఒకప్పుడు భావించేవారు. కానీ పంజాబ్, సింధు రాష్ట్రాలలో హరప్ప, మొహంజదారో ప్రాంతాలలో బయటపడిన నగరాలను బట్టి 5000 ఏళ్ల క్రితం మన దేశంలో ఒక ఉత్కృష్టమైన నాగరికత ఉండేదని, అది కాలక్రమాన భారతీయ నాగరికతగా రూపొందిందని స్పష్టమవుతోంది. అదే సింధు నాగరికత. మొహంజదారో, హరప్పా నగరాలను బట్టి ఆ నాగరికతను గురించి మనం అనేక విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. మొహంజదారో నగరం వరదల వలనైతేనే, ఇతర కారణాల వలనైతేనే శిథిలమై కనీసం 7 సార్లు నిర్మించబడి ఆ తర్వాత శాశ్వతంగా శిథిలమైపోయింది. ఇది బాగా పెద్ద నగరం. అనేక ఇళ్ళు ఉండేవి. 2 గదులు గల ఇళ్ళు మొదలుకొని రాజసౌధాల వంటివి కూడా ఉండేవి. వీటిని కాల్చిన ఇటుకలతో కట్టారు. పెద్ద ఇళ్ళు 2-3 అంతస్తులు కలిగి ఉండేవి. ఇళ్ల చుట్టూ ఖాళీ ఆవరణలు, ఇళ్లకు వాకిళ్ళు, కిటికీలు, సన్నని మెట్ల వరుసలు ఉండేవి. దాదాపు ప్రతి ఇంటికి బావి, మురుగు కాలవలు, స్నానాల గది ఉండేవి. నేలపైన ఆవరణలోనూ రాళ్లు పరిచేవారు. నగరంలో ఇళ్ళు కాక విశాలమైన కట్టడాలు కొన్ని ఉండేవి. ఇవి జనోపయోగమైనవి కావచ్చు. ఇలాంటి కట్టడాలలో చెప్పుకోదగినవి ఒక పెద్ద కొలను. దీని నిడివి 39 అడుగులు, వెడల్పు 23 అడుగులు, లోతు 9 అడుగులు. దీని చుట్టూ మెట్లు, గదులు ఉండేవి. కొలనులోకి నీరు రావడానికి పోవడానికి తగిన ఏర్పాట్లుండేవి. ఈ స్నానఘట్టం అంతా ఎంత బాగా నిర్మించారంటే 5000 ఏళ్ల అనంతరం అది ఇంకా చెక్కుచెదరకుండా ఉంది. నగర వీధులు విశాలంగానూ సూటిగానూ ఉండేవి. మురుగునీటి పారుదలకు ఏర్పాట్లుండేవి. ఇక్కడి జీవితం సుఖమయంగానూ నాగరికంగానూ ఉండేది అనడానికి సందేహం లేదు. ఆనాటికి ప్రపంచంలో ఎక్కడ అంత శోభగల నగరం ఉండినట్టు కనపడదు. ఇక్కడ ప్రజలు తినే ఆహారంలో గోధుమలు, బార్లీ, ఖర్జూల ఫలాలు, మాంసము, చేపలు, గుడ్లు ఉండేవి. దుస్తులు నూలువి, ఉన్నివి ఉండేవి. స్త్రీ పురుషులు ఆభరణాలు ధరించేవారు. ఇవి మెడదండలు, కేశభూషలు, మురుగులు, ఉంగరాలును. స్త్రీలు మాత్రమే ధరించే ఆభరణాలు వడ్డాణాలు, ముక్కు పుడకలు, చెవి కమ్మలు, కాలి కడియాలును. ఈ ఆభరణాలలో ఎన్నో రకాలు, కొన్ని ఎంతో అందమైనవి కూడా. వీటిని బంగారం, వెండి, దంతం, రాగి, రత్నాలు మొదలైన వాటితో చేసేవారు. ఇళ్లలో వాడుకునే పాత్రలలో హెచ్చు భాగం కుమ్మరి సారెపై తయారైన కుండలు వగైరా. రాగి, కంచు, వెండి పాత్రలు, పింగాణి పాత్రలు బహుకొద్ది. ఇనుము మచ్చుకైనా దొరకలేదు. గృహ పరికరాలలో కదుళ్ళు, సూదులు, దువ్వెనలు, గొడ్డళ్ళు, ఉలులు, కత్తులు, కొడవళ్ళు, చేపలు పట్టే గాలాలు, మంగలి కత్తులు, అవి రాగితో, కంచుతో చేసినవి ఉండేవి. ఈ నగరంలో పాచికలు విరివిగా దొరికాయి. పాచికలాట పరిపాటై ఉండొచ్చు. ఈ నగరంలోని పెంపుడు జంతువులు ఆబోతులు, బర్రెలు, గొర్రెలు, ఏనుగులు, ఒంటెలు, కుక్కలును. ఆనాటికి అక్కడ గుర్రాలున్నట్టు కనపడదు. ఇక్కడి ప్రజల యుద్ధ పరికరాలలో విల్లులు, బాణాలు అంత ముఖ్యమైనవి కావు. గండ్రగొడ్డళ్ళు, ఈటెలు, బాకులు, గదలు, వడిసెలలు ముఖ్యమైనవి. ఈ ప్రజలకు ఖడ్గాలు తెలియవు. వీరు శిరస్థాణాలు, డాలులు మొదలైన రక్షణ సామగ్రి ఎరగనట్టు కనపడతారు. సింధు నాగరికత నాటి శిల్పం చాలా గొప్పది. హరప్పాలో దొరికిన ప్రతిమలు కొన్ని గ్రీకు శిల్పాలకు ఏమీ తీసిపోవట. ఆ నగరాల వారు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలోనే కాక ఆసియాలోని అనేక దేశాలతో కూడా వర్తకం చేసేవారు. ఇక్కడ పుష్కలంగా దొరికిన ముద్రల నమూనాలు 2 మెసొపొటేమియాలో దొరికాయి. ఇక్కడి పౌరులు వ్యవసాయము, బహువిధాలైన వృత్తి పనులు నేర్చినవారు. సింధు ప్రజలు దేవీ ఆరాధకులు. వీరొక పురుష దైవాన్ని కూడా ఆరాధించేవారు. ఈ పురుష రూప ప్రతిమ చూస్తే శివుడికి ఇది ప్రాచీన రూపం అని తోస్తుంది. ప్రజలు విగ్రహారాధకులు, ప్రకృతిని ఆరాధించేవారు. వీరు హోమాలు చేసినట్టు కనపడరు. ఎందుకంటే ఎక్కడా అగ్నిగుండాలు లేవు. సింధు నాగరికత ఆర్యులది కాదు. అది ఋగ్వేద కాలం కన్నా ముందుది.
ఆర్యులు నగర జీవితం ఎరగరు. వారికి ఇనుము తెలుసు. వారు విగ్రహారాధన చేయలేదు. సింధు నాగరికతను పెంపొందించిన వారు ద్రావిడులని కొందరు, సుమేరియన్లు అని కొందరు, వారే వీరని కొందరు వాదిస్తున్నారు. ఏమైనప్పటికీ చరిత్ర యుగంలో భారతదేశం అంతటా వ్యాపించిన నాగరికత యొక్క బీజాలు వేద సంస్కృతిలో ఎంతగా ఉన్నాయో సింధు నాగరికతలో అంతకంటే ఒక పిసరు హెచ్చుగానే ఉన్నట్టు కనిపిస్తుంది.